వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం సమంత గారిది మా ఇంటి బంగారం మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో ఈ మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే 100 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ 100 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే కొట్టేసింది అనమాట. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ మూవీ జూలై 17 రోజున జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవ్వబోతుంది. ఒకవేళ ఇట్లా మీరు థియేటర్లో వాచ్ చేయకపోతే ఎట్లా జియో హాట్‌స్టార్‌లో సబ్స్క్రిప్షన్ ఉంటుంది, మీరు వాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్కి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుందాం. ఫస్ట్ లెనిన్ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రం ఇది ఓవరాల్ వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 37.07 క్రోర్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. ఇండియాలో చూసుకుంటే 29.27 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చినాయి. మన ధమాల్ 4 మూవీ ఉంది కాబట్టి సో ఆ మూవీ చూసుకుంటే వరల్డ్ వైడ్గా 92.00 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. ఇండియాలో చూసుకుంటే 78.00 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసి. అదే ఈవిల్ డెడ్ బర్న్ అనే మూవీ ఉంది కదా, హాలీవుడ్ మూవీ. ఈ మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకుంటే ఇండియాలో అయితే 15.2 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే కరెక్ట్ అయితే చేసుకుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే రామాయణం మూవీ అయితే రణబీర్ కపూర్ గారు అయితే యాక్టింగ్ చేస్తున్నారో ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఏదైతుందో అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయిందంటే గ్లోబల్ చెప్పి జూలై 24న ట్రైలర్ రాబోతుంది అనేసి అయితే కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే వచ్చినాయి. సో చూడాలి, ఇక్కడ ఆర్టికల్స్ అయితే కన్ఫర్మ్ అయితే వస్తుంది అనేసి అయితే మాత్రం ఒకవేళ న్యూస్ అయితే దానికి సంబంధించిన రివ్యూ నా పైన తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది సింగ్ గీతం అనే మూవీ ఉంది కదా, ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ అవుతుంది. అంటే ట్రెండింగ్ నెట్ఫ్లిక్స్ అనేసి అయితే ఒక పోస్టర్ కూడా వచ్చింది. మూవీ నేను కూడా ఇంతవరకు చూడలేను, చూసినాక రివ్యూ అయితే తీసుకొస్తాం. నెక్స్ట్ చూసుకుంటే శ్రీనివాసం మంగాపురం అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్ నాకు మెన్షన్ చేసి జూలై 13న మూవీ థియేటర్లకు రాబోతుందని. సో అదే టైప్లో మనకు స్పైడర్ మ్యాన్ కూడా మూవీ రాబోతుంది, హాలీవుడ్ మూవీ. అండ్ మూవీలో మనకు మంచి క్యారెక్టర్స్ ఉన్నారు, మోహన్ బాబు గారి క్యారెక్టర్ వస్తుంది. సో చూడాలి, నాకైతే మాత్రమే డిఫరెంట్గా అయితే ఏమనిపించలేదు, కొంచెం రిపీటేటివ్ లాగా. అంటే చాలా లవ్ స్టోరీ చూస్తాం కదా, సో అట్లాంటి లవ్ స్టోరీ ప్లస్ గ్యాంగ్స్టర్ ఎన్విరాన్మెంట్ తిరుపతి సైడ్ ఉంటుంది అన్నట్టయితే కనిపించింది అనమాట. సో చూడాలి, మూవీ వచ్చినాక మీకు సపరేట్గా డెడికేటెడ్ రివ్యూ కుదిరితే పబ్లిక్లోకి అయితే తీసుకొస్తాను. అండ్ ఇవి ఇవాళ మూవీస్కి సంబంధించిన న్యూస్. నచ్చింది, మంచిగా అనిపించింది లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వేళ కలుసుకుందాం.